ప్రపంచ యాత్రికుడు అన్వేష్ చెప్పిందే నిజమైంది. బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్లన్నీ పాకిస్తాన్, చైనా నుంచి ఆపరేట్ అవుతాయని, మీరు చేసే ప్రమోషన్ల వల్ల అమాయకుల డబ్బులు ఉగ్రవాదులకు చేరుతాయని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పై అన్వేష్ ఒక రకంగా యుద్ధమే చేస్తున్న విషయం తెలిసిందే. ఆన్లైన్ బెట్టింగులు, లోన్ యాప్స్ అన్నీ ఒక విష వలయమని, లోన్ యాప్స్ ద్వారా డబ్బులు ఇప్పించి అదే డబ్బుతో బెట్టింగ్ ఆడించి అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గత కొంతకాలంగా అన్వేష్ యువతను చైతన్యపరుస్తున్నాడు. ఈ క్రమంలో లోన్ యాప్స్ కు సంబంధించిన అత్యంత కీలకమైన విష వలయాన్ని విశాఖపట్నం పోలీసులు ఛేదించారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ముఠాను ఆపరేట్ చేస్తోంది ఎక్కడి నుంచో తెలిస్తే మీరు ముక్కును వేలేసుకోవడం ఖాయం. అన్వేష్ చెబుతున్నట్టుగానే లోన్ యాప్స్ నెట్వర్క్ పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతున్నట్టు విశాఖపట్నం పోలీసులు ప్రకటించారు. పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతున్న లోన్ యాప్ల ద్వారా అప్పులు ఇచ్చి బాధితులను హింసించి వారు ప్రాణాలు తీసుకునేలా వేధిస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్టు విశాఖ పోలీసులు వెల్లడించారు. లోన్ యాప్ వేధింపులు తాళలేక ప్రాణాలు తీసుకున్న ఓ యువకుడి కేసును ఛేదించే క్రమంలో పాకిస్తాన్ కేంద్రంగా ఈ నెట్వర్క్ నడుస్తున్నట్టు గుర్తించామని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకుబ్రత బాగ్చి ప్రకటించారు. లోన్లు తీసుకున్న వారికి పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీస్ కమిషనర్ శంకుబ్రత బాగ్చి వివరించారు. విశాఖపట్నంలోని మహారాణిపేటకు చెందిన ఒక వ్యక్తి గత ఏడాది ఒక గుర్తింపు లేని ఆన్లైన్ లోన్ యాప్ లో 2 దఫాలుగా 3,200 రూపాయలు రుణం తీసుకున్నాడు. దానిని తిరిగి చెల్లించేసినా కూడా ఇంకా డబ్బు చెల్లించాలంటూ వేధింపులు మొదలయ్యాయి. దీంతో బాధితుడు భయపడి మరో 2,000 రూపాయలు చెల్లించాడు. అయినప్పటికీ అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాలని ఒకసారి, మీరు చెల్లించిన డబ్బులు ఇంకా మాకు రాలేదని మరొకసారి ఇలా సైబర్ నేరగాళ్లు వేధించేవారు. అంతటితో ఆగకుండా ఓ రోజు అతని భార్య ఫోటోలను కూడా నగ్నంగా మార్పింగ్ చేసి వారి బంధువులు, స్నేహితులకు పంపించారు. ఇదంతా తట్టుకోలేక బాధితుడు ప్రాణాలు తీసుకున్నాడు. తర్వాత ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదుతో మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదంతా లోన్ యాప్ వల్లే జరిగిందని తెలియటంతో ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించామని విశాఖ పోలీస్ కమిషనర్ చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు ఎలా సాగిందంటే, లోన్ యాప్ వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకున్న వ్యక్తి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని అందులోని వివరాలను సేకరించారు. బాధితుడు వివిధ రకాల అనుమతి లేని లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకున్నట్టు గుర్తించారు. బాధితుడిని వేధింపులకు గురి చేసిన లోన్ యాప్ పేరు క్యాష్ మ్యాక్స్. ఆ యాప్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలలో సర్చ్ చేసి వాటి ఐపీలను గుర్తించాం. బెదిరింపు మెసేజ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో టెక్నాలజీ సాయంతో తెలుసుకున్నాం. అప్పుడే ఈ మొత్తం నెట్వర్క్ పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతున్నట్టు తెలిసింది. బాధితుడు రుణంగా తీసుకున్న డబ్బులు అస్సాం, గుజరాత్లలో బ్యాంకులలో ఉన్న కొన్ని ఖాతాల నుంచి వచ్చినట్టు బ్యాంకు స్టేట్మెంట్ ద్వారా గుర్తించాం. అస్సాంలోని బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకుని విశ్లేషిస్తే సుమారు 9,000 మందికి ఆ ఖాతా నుంచి డబ్బులు వెళ్లినట్టు తెలిసింది. అకౌంట్లకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందని పరిశీలించగా వివిధ రాష్ట్రాల్లోని మొత్తం 61 అకౌంట్ల నుంచి డబ్బులు డిపాజిట్ అవుతున్నట్టు తేలింది. దీంతో ఆయా రాష్ట్రాలకు పోలీస్ బృందాలను పంపించి అక్కడ బ్యాంక్ ఖాతాల వివరాల ఆధారంగా 6గురిని అరెస్ట్ చేశాం అని శంఖపత్ర బాగ్చి వివరించారు. అరెస్ట్ అయిన 6గురిని విచారించగా డబ్బుల కోసం కక్కుర్తిపడి వివిధ బ్యాంకుల కరెంట్ అకౌంట్స్ ను టెలిగ్రామ్, వాట్సాప్ల ద్వారా పంపినట్టు తెలిసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలుకు చెందిన ఆర్ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక్కడే 30 బ్యాంకు ఖాతాలు సైబర్ నేరగాళ్లకు అందించి 12 లక్షల రూపాయలు తీసుకున్నట్టు అంగీకరించారు. అలాగే ఏలూరుకు చెందిన అంజనాదేవి సర్క్యూట్ డాక్టర్స్ అనే పేరు మీద ఒక నకిలీ సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకుని దాని పేరు మీద వివిధ బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసి వాటిని హైదరాబాద్ కు చెందిన 32 ఏళ్ల సాంబశివరావుకు అమ్మేది. దీంతో అంజనాదేవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆమె ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ లో సాంబశివరావు, అతని అనుచరులు 7గురిని అరెస్ట్ చేశాం. ఈ కేసులో సాంబశివరావును ప్రధాన నిందితుడిగా గుర్తించాం. ఈ క్రమంలోనే సాంబశివరావును విచారించగా ఈ ముఠా గుట్టు రట్టయింది. సాంబశివరావు టెలిగ్రామ్ యాప్ లో లోన్ యాప్ స్కామ్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు హంట్ అండ్ యాండీ అనే వ్యక్తులు పరిచయమయ్యారని చెప్పాడు. వారు చైనాకు చెందిన వ్యక్తులని భావిస్తున్నారు. లోన్ యాప్ స్కామ్ చేయటానికి అవసరమైన ఇండియాకు చెందిన కరెంట్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించాలని సాంబను హంట్ అండ్ యాండీ కోరారు. కరెంట్ బ్యాంక్ అకౌంట్లు ఇస్తే వాటిలో జరిగిన నగదు లావాదేవీలను బట్టి ₹1,00,00,000కు గాను ₹1,60,000 కమిషన్ ఇస్తామని ఆశ చూపారు. డబ్బుకి కకృతిపడి సాంబా అందుకు అంగీకరించి తన స్నేహితుడైన సందీప్, దిలీప్, జీవన్ సాయి, సాయికృష్ణ, ఆదర్శ్, శ్రీనివాస్ ద్వారా ఇతరులకు డబ్బు ఆశ చూపి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించారు. వాటికి నెట్ బ్యాంకింగ్ చేయించి సుమారు 132 బ్యాంక్ అకౌంట్ల వివరాలను
టెలిగ్రామ్ యాప్ ద్వారా సైబర్ నేరగాలైన హంట్ యాండీలకు ఇచ్చారు. సాంబ ఇచ్చిన అకౌంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ఆయా బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయిన మొబైల్ నంబర్లకు వచ్చిన ఓటీపీ వివరాలు చైనీస్ సైబర్ నేరగాళ్లకు ఫార్వర్డ్ అవడానికి సాంబ వద్ద ఉన్న మొబైల్స్ లలో ఒక ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేశారు అని కమిషనర్ శంఖప్రతాప్ బాగ్చి వివరించారు. సాంబా ఓపెన్ చేయించిన 132 బ్యాంక్ అకౌంట్లను చెక్ చేయగా సుమారు 200 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు పోలీసులు తేల్చారు. బ్యాంకు ఖాతాలు విక్రయించడం ద్వారా సాంబశివరావుకు దాదాపు 4.5 కోట్ల రూపాయల మేర కమిషన్ వచ్చినట్టు గుర్తించారు. అలాగే ఈ 132 అకౌంట్లను నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో చెక్ చేయగా వాటిపై సుమారు 1500కు పైగా ఫిర్యాదులు ఉన్నాయని, అలాగే 60 లక్షల రూపాయలు ఫ్రీజ్ అయిన డబ్బు ఉందని వెల్లడైంది. ఈ బ్యాంక్ అకౌంట్ సప్లై చేసినందుకు చైనీస్ స్కామర్లు క్రిప్టో కరెన్సీ రూపంలో సాంబశివరావుకు కమిషన్ ఇస్తున్నట్టు తేలిందని కమిషనర్ శంఖప్రతాప్ బాగ్చి వెల్లడించారు. సాంబశివరావు, దిలీప్, సందీపుల దగ్గర ప్రస్తుతం 60 లక్షల రూపాయల విలువైన క్రిప్టో కరెన్సీ కూడా ఉందని వివరించారు. ఒక హార్డ్వేర్ సహకారంతో క్రిప్టో కరెన్సీని జప్తు చేశామని, ఈ కేసులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేసి 18 ఫోన్లు, ఒక ల్యాప్టాప్, 54 సిమ్ కార్డులు, 15 స్టాంపులు స్వాధీనం చేసుకున్నామని విశాఖ సిపి శంఖప్రతాప్ బాగ్చి తెలిపారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు ఇచ్చే కమిషన్లకు ఆశపడి ఎవరైనా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇచ్చినా, సరిగ్గా తనిఖీ చేయకుండా బ్యాంక్ అధికారులు కరెంట్ అకౌంట్లు తెరిచినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖ సైబర్ క్రైమ్ సిఐ భవానీ ప్రసాద్ హెచ్చరించారు. ఆన్లైన్ లో ఎలాంటి హామీ లేకుండా 2000, 3000 రూపాయల లోన్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తుంటారు. వాటిపై క్లిక్ చేసిన వెంటనే ఏపీకే ఫైల్ మన ఫోన్ లో ఇన్స్టాల్ అవుతుంది. ఆ సమయంలో మన మొబైల్ కు సంబంధించిన అన్ని పర్మిషన్స్ ఇవ్వటం వల్ల మన కాంటాక్ట్స్, గ్యాలరీ, లొకేషన్ వంటివన్నీ సైబర్ నేరగాళ్ల చేతికి చేరుతాయి. దాంతో మన ఫోటోలను మార్పింగ్ చేసి కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న మిత్రులకు, బంధువులకు పంపిస్తామని బెదిరిస్తారు. దీనికి భయపడి వారికి పదే పదే డబ్బులు కడుతూ ఉంటాం. ఇలాంటి సమయాల్లో సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి అని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ అనేది ఇండియాకి అతి ప్రమాదకరమైన శత్రుదేశం. చైనా కూడా పాకిస్తాన్ కు మద్దతుగానే ఉంటుంది. పాకిస్తాన్ ప్రత్యక్షంగా, చైనా పరోక్షంగా ఈ రెండు దేశాలు భారత్ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంటాయి. లోన్ యాప్స్ ద్వారా అధిక వడ్డీతో డబ్బులు ఇచ్చి, బెట్టింగ్ యాప్ ద్వారా వాళ్లే తిరిగి ఆ డబ్బు వసూలు చేసి మళ్లీ తీసుకున్న డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు పాల్పడి భారత యువత ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపిస్తున్నారు. ఇది కూడా ఒక రకంగా ఉగ్రవాదం లాంటిదే. భారతదేశ యువతను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ఈ నెట్వర్క్ నడుస్తున్నట్టు అర్థమవుతోంది. దీని గురించే ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సోషల్ మీడియా ద్వారా యువతను చైతన్యపరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఒకవైపు ఈ దందాకు వ్యతిరేకంగా తెలుగువాడైన అన్వేష్ పోరాడుతుంటే, మరోవైపు అదే తెలుగువారైన కొంతమంది కమిషన్ డబ్బులకు కక్కుర్తుపడి ఈ దుర్మార్గులకు బ్యాంక్ అకౌంట్లు ఇచ్చి సహకరించడం ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈ లోన్ యాప్ అరాచకాలను మీరెప్పుడైనా ఫేస్ చేశారా? ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పోరాటం, ఈ లోన్ యాప్ ముఠా వల్ల భారతదేశానికి పొంచి ఉన్న ప్రమాదంపై మీరేమంటారు? కమిషన్ డబ్బు కోసం పాకిస్తాన్, చైనా వ్యక్తులకు సహకరిస్తూ ఎంతో మంది చావులకు కారణమవుతున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు ఎలాంటి శిక్షలు విధించాలో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.